మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా బహిరంగ సభలో మనం పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ తక్కువ వాడడం కానీ వంట గ్యాస్ లాంటి వాటిని తక్కువ వాడడం కానీ బంగారం కొనడం మానేయమని చెప్పడం కానీ ఈవెన్ మెట్రో లాంటి వాటిలో ప్రయాణించమని చెప్పడం కానీ పొదుపు మంత్రాన్ని పాటించమని భారతదేశపు ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉంటాయో మినిస్ట్రీస్ ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా ప్రత్యేకంగా ఆస్టెరిటీ మెజర్స్ని తీసుకోమని కానీ చెబుతున్న విధానం అంతా సరే. కొంతమంది వాళ్ళ ముంబైలో ధర్నాలు కూడా చేస్తున్నారు. బంగారం కొనడం ఆపేయమంటే కనుక ప్రజలు కొనకపోతే మా బంగారం షాపులో ఏమైపోవాలి అని భారత ప్రధానమంత్రి చెప్పినంత మాత్రం ప్రజలందరూ అర్జెంటుగా బంగారం కొనడం మానరు. ప్రజలు అర్జెంటుగా ఇళ్లలో లైట్లు ఆఫ్ చేయరు. ప్రజలు అర్జెంటుగా మెట్రోల్లోకి వెళ్ళిపోయి కార్లు పక్కన పెట్టరు. ప్రజలు మారరు. ప్రజలకి థిక్ స్కిన్ ఉంటుంది, వారు మారరు. కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తమ యొక్క లీడర్షిప్లోంచి నాయకత్వ తత్వంలోంచి చెప్పాల్సిన మాటలకు భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన రోజుల్లో అప్పటి భారత ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పిడికెడు బియ్యాన్ని ప్రతి ఇంటి నుంచి ఇవ్వమని కానీ జై జవాన్ జై కిసాన్ లాంటి స్లోగన్స్ కానీ పొదుపు మంత్రాన్ని పాటించమని కానీ చెప్పడం వెనకాల దేశ ప్రజల్ని అలర్ట్ చేయడం. అయితే ఇవాళ ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. పొదుపు మంత్రాన్ని మనం మాత్రమే కాదు దాదాపు 40 దేశాలలో ఇవాళ పాటిస్తున్నారు అని. శ్రీలంక కానీ పెరు కానీ బంగ్లాదేశ్ దేశాలలో పాఠశాలల పని దినాలను తగ్గించాయి. రిమోట్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ లెర్నింగ్ని పెంచాయి. అలాగే శ్రీలంకలో అయితే కనుక ఆదివారంతో పాటు ప్రతి బుధవారం కూడా ఆఫీసులకి సెలవులు ప్రకటించాయి. జోర్దాన్ కానీ పాకిస్తాన్ లాంటి వాటిలో కానీ అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధించాయి. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. కంబోడియా కానీ శ్రీలంక కానీ మలేషియా కానీ థాయిలాండ్ కానీ ఈవెన్ బంగ్లాదేశ్ కానీ ఏసీలు కానీ మరొకటి కానీ ఎంతలా తగ్గించాలో చెప్పాయి. ఆస్ట్రేలియా ఎవ్రీ లిటిల్ బిట్ హెల్ప్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇలా చెప్పుకుంటూ ఈవెన్ బ్రిటన్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, లేదా శ్రీలంక కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, మయన్మార్ కావచ్చు. కాబట్టి పొదుపు మంత్రాలు దేశాలు పాటిస్తున్నప్పుడు ప్రజలు కూడా పాటించాలి. తాను సంపాదిస్తున్న డబ్బుల్లో నెలకి కనీసం ఒక 10%ని దాచిన వాడు దేశ భక్తుడవుతాడు, కుటుంబ భక్తుడవుతాడు. నాకు తెలిసి అతను ప్రపంచానికి ఉపయోగపడిన వ్యక్తి అవుతాడు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.